హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఒక స్పెషల్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్ కనుక తాగినట్లయితే 80 ఉన్న ముసలి వాళ్ళు కూడా 20లా పరిగెడతారు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 5 బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు మెదడు చురుగ్గా అవడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ దీనిలో 8 నుండి 10 జీడిపప్పు వేసుకోండి. వాల్నట్స్ 4 వరకు వేసుకోండి. ఇది కూడా మనకి మెదడు షేప్లో ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ దీనిలో సన్ఫ్లవర్ సీడ్స్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. గుమ్మడి గింజలు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ కూడా వడకట్టి వేసేసుకోండి. నీళ్ళన్నీ అలానే వంపేస్తే లోపల సీడ్స్ అన్నీ పోతాయి కాబట్టి వడకట్టుకున్నట్లయితే సీడ్స్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే సీడ్స్లో నెక్స్ట్ దీనిలో చియా సీడ్స్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 4 ఖర్జూరాలు లోపల విత్తనాలు తీసివేసేసుకోండి. 4 ఖర్జూరాలు వేసుకుంటే మనకి మరీ ఎక్కువ స్వీట్ ఉండదు. మరీ ఎక్కువ కాకుండా 4 తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ స్వీట్ ఉన్నా కానీ ఇది మనం జ్యూస్ తాగలేం కాబట్టి 4 ఖర్జూరం తీసుకోండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. మనం వేసుకున్న గింజలన్నీ మునిగేలాగా నీళ్లు వేసుకోవాలి. ఫైనల్గా దీనిలో వేసుకోవాల్సింది అవిసె గింజలు. 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ అవిసె గింజల వల్ల జుట్టు పెరుగుదలే కాకుండా B12 పుష్కలంగా లభిస్తుంది. ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి 8 నుండి 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంటే ముందు రోజు రాత్రే నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం 1 క్యారెట్ తీసుకోండి. దానిపైన ఉన్న లేయర్ అంతా తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి. క్యారెట్ ప్లేస్లో కావాలంటే యాపిల్ అయినా తీసుకోవచ్చు, బనానా అయినా తీసుకోవచ్చు. ఉదయం అవగానే మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లెండర్ వాడుతున్నాను. ఈ బ్లెండర్లో వేస్తే చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ బ్లెండర్లో వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో క్యారెట్ ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఈ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ముందే నీళ్ళు యాడ్ చేయకండి, ముందు కొంచెం బ్లెండ్ చేసుకోండి కచ్చాపచ్చాగా ఉండేలాగా. ఈ బ్లెండర్తో చేయడం వల్ల మనకి జ్యూస్ చక్కగా మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని లింక్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే స్మూతీ మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఉండేలాగా వేసుకోవాలి. సుమారుగా 1 పావు లీటర్ వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. రెడీ అయిపోయింది ఇక్కడ జ్యూస్ మనకి. ఇప్పుడు గ్లాస్లో వేసేసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీకి 2 కరెక్ట్గా సరిపోతుంది. దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. ఇది కనుక 1 గ్లాస్ ఉదయం పూట తాగినట్లయితే కనుక ఎటువంటి టిఫిన్తో కూడా పని ఉండదు. కడుపంతా కూడా నిండిపోయినట్లుగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ హెల్దీ అయిన స్మూతీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.